హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను లగ్జరీ ఫ్యామిలీ ప్రైవేట్ ప్యాకేజ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో వచ్చి లాస్ట్ వరకు చూడండి. సో మనది వచ్చి ఓన్లీ మనాలి ప్యాకేజ్ ఒకటే అవైలబుల్ ఉంది ప్రెసెంట్. ఫ్యూచర్లో చూద్దాము, ఇంకేమైనా మంచి కంపెనీ పెద్దగా అవుతాయి అప్పుడు చూద్దాము. సో ఇక్కడైతే నా హోటల్ ఉంది కాబట్టి నేనైతే మీకు మంచి సర్వీస్ అయితే ఇవ్వగలుగుతాను. అండ్ బస్ ఎక్కినప్పటి నుంచి మళ్ళీ ఢిల్లీలో బస్ ఎక్కినప్పటి నుంచి మళ్ళీ ఢిల్లీ వెళ్ళేదాకా మొత్తం అయితే లగ్జరీగా అయితే ఉంటుంది. మీకైతే ఏం ప్రాబ్లం రాదు. మొత్తం హ్యాపీగా ఫుడ్ కూడా మందే దొరికిద్ది, తెలుగు ఫుడ్. అండ్ ఇక్కడ హోటల్ కూడా బాగానే ఉంటుంది, మీకు కంఫర్ట్ ఉంటుంది అండ్ కూర్చోడానికి కూడా బాగుంటుంది. ఇదంతా ఓన్లీ ఫ్యామిలీ హోటల్ ఇది. సో ఈ మన హోటల్లో ఓన్లీ ఫ్యామిలీకి అయితే స్టే ఇస్తాం. ఇంతకుముందు బ్యాచిలర్స్కి వాళ్ళకి ఇచ్చాం, కానీ ఫ్యామిలీస్కి అయితే అంత కంఫర్ట్ ఉండదు బ్యాచిలర్స్కి రూమ్స్ ఇస్తే. ఎందుకంటే వాళ్ళు తాగి సిగరెట్లు తాగడం అవి చేస్తారు కాబట్టి వాళ్ళకైతే అంత సేఫ్గా అయితే ఉండదు. మన హోటల్లో ఓన్లీ ఫ్యామిలీకి అయితే ఇస్తాము. బ్యాచిలర్స్కి అయితే ప్యాకేజ్ కావాలంటే పక్కన హోటల్లో ఇస్తాము. ఫుడ్ వచ్చి మన హోటల్లో తినొచ్చు. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకైతే ప్యాకేజ్ గురించి మొత్తం తెలుస్తుంది. ఈ ప్యాకేజ్ వచ్చి నాదే, నా ఓన్. నేను ఢిల్లీ నుంచి మనాలి తీసుకొస్తాను. మనాలిలో 4 days సైట్ సీయింగ్ చేపిస్తాను. 3 nights స్టే ఉంటుంది మన హోటల్లోనే, తెలుగు హోటల్లో. ఇక్కడ ఫుడ్ కూడా మందే దొరుకుతుంది. ఇది మొత్తం వచ్చి ప్రైస్ ఎంత అయిద్దో నేను లాస్ట్లో అయితే చెప్తాను. సో మీకు ఇంకా ఈ ప్రైస్ అయినా లేకపోతే ఇంకా వేరే ప్యాకేజెస్ కావాలన్నా, ఏ ప్యాకేజ్ కావాలన్నా నేనైతే అరేంజ్ చేస్తాను. సో మీకు బయట వేరే కంపెనీలో కాంటాక్ట్ అయ్యి సేమ్ అదే ప్యాకేజ్ కావాలన్నా నేనైతే అరేంజ్ చేస్తాను. సో ఈ వీడియోలో నా ప్యాకేజ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి క్లియర్గా. ఫస్ట్ వచ్చి Day 1 వచ్చి ఢిల్లీ నుంచి మనాలికి బస్ అయితే ఉంటుంది ఈవినింగ్. మన బస్ టైమింగ్స్ వచ్చి 6:30, 7:30, 8:30. మీరు ఢిల్లీకి మధ్యాహ్నం కల్లా రీచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో అక్కడ కొంచెం షాపింగ్ చేసుకొని ఈవినింగ్ కల్లా మన బస్ పాయింట్కి అయితే వచ్చేయచ్చు. నేను ఉంటే ఢిల్లీలో ఉంటాను, లేకపోతే మనాలిలో ఉంటాను. ఢిల్లీలో ఉంటే మీకు అక్కడ గైడ్ చేస్తాను బస్ స్టాండ్ పాయింట్కి ఎలా రీచ్ అవ్వాలని. మనాలిలో ఉంటే ఇక్కడ గైడ్ చేస్తాను. సో మీకు అయితే మనాలిలో ఉంటే ఫోన్లో గైడ్ చేస్తాను, మనాలిలో ఉంటే ఇక్కడ గైడ్ చేస్తాను నేను. ఢిల్లీలో ఉంటే అక్కడే గైడ్ చేస్తాను మొత్తం మీకు. సో ఫస్ట్ వచ్చి ఈవినింగ్ బస్ ఉంటుంది. మన బస్ వచ్చి Volvo 9600 న్యూ బస్ ఉంటుంది. సో ఢిల్లీ నుంచి మనాలికి మొత్తం 12 hours జర్నీ పడుతుంది. సో మనాలి రీచ్ అయినాక Day 1 వచ్చి మేము పర్సనల్ క్యాబ్ అయితే పంపిస్తాము. మీరు మనాలి రీచ్ అవ్వక ముందే హాఫ్ అన్ అవర్లో నాకు తెలిసిపోద్ది, లైవ్ లొకేషన్ నేను ట్రాక్ చేస్తూ ఉంటాను. సో మీరు రాకముందే అక్కడికి వచ్చేటప్పటికల్లా మీకు క్యాబ్ అయితే అరేంజ్ చేస్తాను. సో అది వచ్చి మిమ్మల్ని హోటల్కి అయితే తీసుకొస్తుంది. మీరు ఫ్రెష్ అప్ అయినాక బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, దోశ, ఇడ్లీ ఇవి అయితే ఉంటాయి. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక Day 1 వచ్చి మనాలిలో లోకల్ సైట్ సీయింగ్, హడింబా టెంపుల్, ఓల్డ్ మనాలి, మాల్ రోడ్డు, వశిష్ఠ్ టెంపుల్, ఇవన్నీ ప్లేసెస్, క్లబ్ హౌస్, వన్ విహార్, బుద్ధిస్ట్ మానస్ట్రీ, ఇవన్నీ అయితే తీసుకెళ్తాము. మీరు టెంపుల్స్ అని అయితే అనుకోమాకండి. ఇప్పుడు వశిష్ఠ్ టెంపుల్ ఉంది, అక్కడైతే నేచురల్ హార్వెట్ అయితే వస్తాయి. హడింబా టెంపుల్ ఉంది, అక్కడైతే దేవదారు చెట్లు ఉంటాయి పెద్ద పెద్దవి, 500,000 years 2,000 years ఓల్డ్ అయితే ఉంటాయి. అక్కడ ఫొటోస్ అన్ని తీసుకోవచ్చు. లోకల్ కాస్ట్యూమ్స్ అయితే ఉంటాయి అక్కడ, అవి వేసుకొని ఫొటోస్ తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. టెంపుల్స్ అని అయితే అనుకోమాకండి, ఇలాంటి టెంపుల్ మన దగ్గర అయితే ఉండవు. సో ఆ రోజు ఈవినింగ్ ఒక 5 hours అలా ఉంటుంది లోకల్ సైట్ సీయింగ్. ఇది ఫస్ట్ డే అయినా ఉండొచ్చు, సెకండ్ డే అయినా వచ్చు, థర్డ్ డే అయినా ఉండొచ్చు. ట్రాఫిక్ బట్టి మేము మారుస్తూ ఉంటాము. సో నైట్ వచ్చి డిన్నర్ అయితే ఉంటుంది మన హోటల్లో, మళ్ళీ స్టే ఉంటుంది. మళ్ళీ మనాలిలో Day 2 సోలాంగ్ వ్యాలీ, అటల్ టన్నల్, సిస్సు, ఈ 3 ప్లేసెస్కి అయితే తీసుకెళ్తాము. సో సోలాంగ్ వ్యాలీలో స్నో అయితే ఇప్పుడు లేదు ప్రజెంట్. ఈ వీడియో అయితే ఈరోజు తీస్తాను. 2nd January స్నో అయితే కొంచెమే ఉంది. అంజనీ మహాదేవ్ టెంపుల్ ఉంది కదా, అక్కడ కొంచెం ఉంది. సో సోలాంగ్ వ్యాలీ, అటల్ టన్నల్, సిస్సు. హెవీ స్నోఫాల్ పడితే సిస్సు ఇవన్నీ క్లోజ్ చేస్తారు, ఎందుకంటే అప్పుడు సోలాంగ్ వ్యాలీలోనే స్నో దొరికిద్ది. స్నో ఎక్కడ ఉంటుందో అక్కడ తీసుకెళ్తాం మేము. సో ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ తీసుకొచ్చేస్తాము, ఇక్కడ డిన్నర్ ఉంటుంది. తర్వాత Day 3 ఓన్లీ మనాలిలో కుల్లు రివర్ రాఫ్టింగ్ పాయింట్, పారాగ్లైడింగ్ పాయింట్, కుల్లులో షాల్ ఫ్యాక్టరీ అని, డ్రై ఫ్రూట్స్ మార్కెట్ అని ఉంటాయి. ఇవన్నిటికి తీసుకెళ్తాము. తర్వాత వచ్చి అక్కడ నుంచి జానా వాటర్ ఫాల్కి అయితే తీసుకెళ్తాము. తర్వాత మళ్ళీ హోటల్కి వచ్చేస్తాము. ఇక్కడ నైట్ స్టే ఉంటుంది అండ్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్ కూడా ఉంటుంది. మళ్ళీ Day 4 వచ్చి మనాలిలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి మనం అయితే చెక్అవుట్ చేసి వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చి మీకు సజ్లా వాటర్ ఫాల్, అక్కడ నుంచి కొంచెం ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది కొంచెం, లేకపోతే కునాయ్ వాటర్ ఫాల్ అని ఉంటుంది, అదైతే
ఒక 1 minute 2 minutes వాక్ అంతే. ఆ వాటర్ ఫాల్కి తీసుకెళ్తాము. ఆ తర్వాత అక్కడ నుంచి కసోల్కి అయితే తీసుకెళ్తాము. అక్కడ మీరు మార్కెట్ అంతా తిరిగి చూడొచ్చు. ఆ తర్వాత మణికరణ్కి అయితే తీసుకెళ్తాము. ఆ తర్వాత మనాలికి తీసుకొచ్చి ఈవినింగ్ అయితే బస్సులో అయితే ఎక్కిస్తాము. మొత్తం వచ్చి 12 hours జర్నీ ఉంటుంది. మళ్ళీ రిటర్న్ ఒక 12 hours పడుతుంది. మన బస్సు అయితే చాలా కంఫర్ట్ ఉంటుంది, మీకైతే ఏ ప్రాబ్లం రాదు. ఇక్కడ మనాలికి సెమీ స్లీపర్ బస్సులు అయితే ఉండవు. ఎంత కాస్ట్ అయినా ఇవ్వండి, సెమీ స్లీపర్ బస్సులు అయితే ఉండవు. సారీ స్లీపర్ బస్సులు అయితే ఉండవు, సెమీ స్లీపర్ బస్సులు ఒకటే ఉంటాయి, ఓల్వో బస్సులు. కార్లో ట్రావెల్ చేయడం, కార్ కావాలన్నా అరేంజ్ చేస్తాను, కానీ అంత కంఫర్ట్ అయితే ఉండదు. ఢిల్లీ డ్రైవర్స్ కొంచెం తేడాగా ఉంటారు. బస్సు అయితే మీకు చాలా కంఫర్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మనది న్యూ బస్సులు కాబట్టి చాలా బాగుంటుంది. సో ఇది మొత్తం వచ్చి నార్మల్గా అయితే 5 nights 6 days అంటారు. సో మనాలి టు ఢిల్లీ, ఢిల్లీ టు మనాలి 2 nights జర్నీ అయితే వెళ్ళిపోతుంది. సో మనాలిలో అయితే 4 days 3 nights ఉంటారు మెయిన్గా అయితే. ఇది ప్యాకేజ్ ఏంటంటే కపుల్కి అయితే 24,000 అవుతుంది. 2 members కన్నా ఎక్కువ ఉంటే 10,000 per person అవుతుంది. ఎందుకంటే ఇది కొంచెం కాస్ట్లీ అయితే ఏం కాదు. నా హోటల్ సేల్ అవ్వాలని నేను చేస్తాను. బస్సెస్ కూడా మీకు నెంబర్ 1 ఉంటుంది, చాలా కాస్ట్లీ ఉంటాయి. ఆ బస్సులో నేను బుక్ చేస్తాను. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా మన ఫుడ్డే దొరుకుతుంది. ఇక్కడ రైస్ అయితే మనాలిలో దొరకదు, సోనా మసూరి నేను ఢిల్లీ నుంచి తీసుకొని వస్తాను. అండ్ చెఫ్ కూడా మంచిగా ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తారు. మన ఫుడ్ పప్పు, సాంబార్, రసం, బిర్యానీ కొంచెం నేర్చుకోవాలి ఆయన ఇంకా. అండ్ మునక్కాయ పులుసులు కానీ చేస్తారు. మన ఫుడ్ అయితే ఉంటుంది, మీకైతే ఏం ప్రాబ్లం రాదు. మీరు బస్సు ఎక్కినప్పటి నుంచి ఢిల్లీలో మళ్ళీ బస్సు దిగేదాకా ఒక్క కంప్లైంట్ కూడా రాదు. మొత్తం లగ్జరీగా ఉంటుంది, అసలు మీకు ఏం టెన్షన్ లేకుండా మొత్తం అయితే అయిపోతుంది. సో ఇది 10,000 per person పడుతుంది. కపుల్ అయితే 24,000 పడుతుంది. స్లాట్స్ అయితే ప్రతిరోజు ఉన్నాయి, ఇయర్ మొత్తం ప్రతిరోజు. కానీ నా దగ్గర 7 rooms ఉన్నాయి, అవి అయితే చాలా ఫాస్ట్గా అయితే ఫుల్అప్ అయిపోతుంది. నార్మల్గా ప్యాకేజ్, నార్మల్గా ఆన్లైన్లో బుకింగ్, ఇక్కడ వాట్సాప్లో బుకింగ్ చేసుకుంటారు కదా ఓన్లీ రూమ్స్ అని, అలా అయితే మీరైతే నాకు చెప్పండి. మీకు ఇంకా తక్కువలో కావాలంటే మన హోటల్ అయితే స్టే ఉండదు. పక్కన నార్త్ ఇండియన్స్ వాళ్ళ హోటల్లో అయితే స్టే చేపిస్తాము. బస్సులు కొంచెం తక్కువ రేట్లో ఉంటే ఆ బస్సులు బుక్ చేస్తాము. ఇంకా తక్కువలో మీరు బయట కంపెనీలో కాంటాక్ట్ అవుతారు కదా, వాళ్ళు ఎంత తక్కువ కాస్ట్లో ఇస్తారో సేమ్ అదే కాస్ట్లో అయితే నేను ఇస్తాను. అయితే సర్వీస్ కూడా అలానే ఉంటుంది. మనది అయితే లగ్జరీ ప్యాకేజ్ 10,000 per person పడుతుంది. మొత్తం టెన్షన్ ఏమి ఉండదు, మీకు నిదానంగా హ్యాపీగా మొత్తం చూపిస్తాము. అండ్ డ్రైవర్ కూడా చాలా మంచోడు, నిదానంగా అన్నీ చూపిస్తాడు, మీకు ఒక మాట ఏం చెప్పరు. అండ్ బస్సులో ఉండే కండక్టర్లు ఎవరైనా మిమ్మల్ని ఏమనరు, అంత రెస్పెక్ట్ ఇచ్చి అంతా మాట్లాడతారు. మన హోటల్లో కూడా స్టాఫ్ అందరూ నీట్గా నిదానంగా మొత్తం ఫుల్ సర్వీస్ ఉంటుంది బస్సు ఎక్కినప్పటి నుంచి మళ్ళీ బస్సు దిగేదాకా. సో ఇది ప్యాకేజ్ డీటెయిల్స్. సో ఇది మన ప్యాకేజ్. నన్ను మీరు కాంటాక్ట్ అవ్వాలంటే ఈ నెంబర్ ఇస్తాం కదా డిస్క్రిప్షన్, ఇక్కడ స్క్రీన్ పైన, దానికి వాట్సాప్ అయితే చేయండి. ఫోన్స్లో మాట్లాడొచ్చు, కానీ ఫోన్స్లో మాట్లాడితే గుర్తుండదు, మళ్ళీ చాలా మంది ఫోన్స్ చేస్తూ ఉంటారు. సో ఈ నెంబర్కి అయితే నేనైనా లిఫ్ట్ చేస్తాను, లేకపోతే మన కంపెనీ మెంబర్ అయినా లిఫ్ట్ చేస్తారు, వాళ్ళు మాట్లాడతారు, అన్ని డీటెయిల్స్ అయితే మీకు పంపిస్తారు. సో మ్యాక్సిమం అయితే వాట్సాప్లోనే కాంటాక్ట్ అవ్వండి, ఎందుకంటే అక్కడ అన్నీ రాసుకుంటాం కదా డీటెయిల్స్. సో ఇప్పుడు నేను ఫోన్ చేసినప్పుడు దాంట్లో చూసుకోవచ్చు డీటెయిల్స్ అన్నీ. సో అందుకు ఫోన్లో మాట్లాడి మేము బుకింగ్ చేసుకున్నాం అంటే గుర్తుండదు, ఎంతమంది ఎప్పుడు వస్తున్నారో ఏం గుర్తుండదు. వాట్సాప్లో అయితే అన్ని డీటెయిల్స్ ఇస్తాం కాబట్టి సో అదైతే గుర్తుంటుంది. సో ప్యాకేజ్ అయితే స్మూత్గా అయిపోతుంది. సో ఇది 10,000 per person పడుతుంది. అది అంత కాస్ట్లీ ఏం కాదు, మీకు లగ్జరీ ప్యాకేజ్ ఇది. బస్సు చాలా కంఫర్ట్ ఉంటుంది, మొత్తం అయితే నెంబర్ 1గా ఉంటుంది. సో మీరు ఈ నెంబర్తో నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. సో ఇంకా మనాలిలో కలుద్దాం.